أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. సదహల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని ప్రసాదించుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవం సృష్టికర్త అల్లాహ్ మన అందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 255వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. చూడండి, దీని గురించి నిన్న మనము తెలుసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి వాక్యము. ఇందులో దేవుని యొక్క గుణ విశేషాలను గురించి, ఆయన యొక్క లక్షణాలను గురించి, అసలు దైవం అంటే ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని గురించి అతి స్పష్టంగా దైవము ఈ వాక్యాలలో చెప్పడం జరిగింది. ప్రారంభిస్తున్నాడు ఆయన, అల్లాహ్ అంటే, సోదరులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలిచాను. అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే, అల్ ఇలాహ్ అనే 2 పదాల కలయిక ఇది. ఇలాహ్ అంటే అరబీ భాషలో పూజకు, ప్రార్థనలకు అర్హత గలవాడు. పుట్టించిన వానికే ప్రార్థనలు పొందే అర్హత ఉంటుంది కాబట్టి ప్రార్థనలకు అర్హత గలవాడు, మన పూజలకు, మన పునస్కారాలకు, మన ప్రార్థనలకు, మన మొక్కుబడులకు అర్హత గలవాడు అని అర్థం. ఇలాహ్ అంటే ఆరాధ్యుడు అని. కాబట్టి అరబీ భాషలో దైవం అనే పదానికి ఇలాహ్ అనే పదం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే దైవము, ప్రార్థనలకు అర్హత గలవాడు, పూజలు అందుకోవడానికి మరి అర్హత ఉన్నవాడు అని అర్థం. ఆయన గురించి చెప్తున్నాడు, ఆయన తప్ప మీకు మరొక దైవం లేడు. ఎందుకంటే సర్వాన్ని సృష్టించింది ఆయన, సర్వాన్ని కూడా మరి పోషిస్తున్నది ఆయన. కాబట్టి ఆరాధనలకు తగినవాడు ఆయనే. కాబట్టి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. కాబట్టి మరొక సందర్భంలో చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దూనిల్లాహి ఇబాదుం అంసాలుకుం. ఓ ప్రజలారా, మీరు ఆయనను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అందరూ కూడా మీ మాదిరిగానే బలహీనమైనటువంటి మానవులు, దాసులు. కాబట్టి దాసులను ఆరాధించకండి. అఫమై యఖ్లుకు కమల్లా యఖ్లుకు అఫలా తాకిలూన్. పుట్టించినవాడు ఏమీ పుట్టంచనివాడు ఒకడే అవుతాడా? కాబట్టి సృష్టికర్త, సృష్టి ఒకటే అవుతుందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి పుట్టించిన వానికే ప్రార్థనలు, ఆరాధనలు పొందే అర్హత ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు. ఆయన సృష్టి చరాచరానికి మూలము. నడుస్తుందంటే ఆయన కారణంగానే, గాలి వీస్తుందంటే ఆయన కారణంగానే, వానలు పడుతున్నాయి అంటే ఆయన కారణంగానే. కాబట్టి సృష్టి యొక్క స్థితి లయకారుడు ఆయన. మరి ఆయన సజీవుడు, మరణం అనేది లేనివాడు. అంతేకాదు నిత్యుడు, ఎప్పుడూ ఉండేవాడు. లేదండి పైనుండి క్రిందకు వచ్చేసాడు, ఆ తర్వాత తిరిగి పైకి వెళ్తాడు. ఈ విధంగా ఆయన మార్పులకు లోనుకాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉండేవాడు. ఆయన నిత్యుడు. అంతేకాదు ఆయనకు కునుకు రాదు, నిద్ర రాదు. నిన్న ఈ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. దైవమే నిద్రపోతే ఈ ప్రపంచాన్ని నడిపేదేవాడు? మనం ఒకసారి ఆలోచించాలి. తర్వాత సోదరులారా,
భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము కూడా ఆయనదే, అందరూ కూడా ఆయన దాసులే. మరి ఆయన సన్ముఖంలో అల్లాహ్ ఆజ్ఞ లేకుండా మీకు సిఫార్సు ఎవడు చేస్తాడు? దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మీరు మధ్యవర్తులను కల్పించుకుని మీరు దైవానికి దూరం కాకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, అల్లాహ్ అత్యంత సమీపంలో ఉంటాడు. ఎంత సమీపంలో అంటే మన కంఠనాళాల కంటే కూడా దగ్గరగా ఉంటాడు. కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా ఆయనను మాత్రమే వేడుకోండి. చివరకు మీకు ఒక ఉప్పు కంకర అవసరమన్నప్పటికీ కూడా ఆయననే వేడుకోండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటంటే ఆయన వేడుకుంటే ఆయన పైనుండి దిగొచ్చి మనకి ఇచ్చేస్తాడని. సోదరులారా, ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉన్నాము. ఆయన పైనుండి క్రిందకి దిగి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఆయనకు అవసరం లేదు. ఆయన సహాయాన్ని చేయిస్తాడు, మన సోదరుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన బంధుమిత్రుల ద్వారా చేయిస్తాడు. కాబట్టి ఆయన పైనుండి క్రిందకి వచ్చి ఇస్తాడేంటి అన్న ప్రశ్న రాకూడదు సోదరులారా. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఆయన ఏదైనా తెలియజేయాలని అనుకుంటే తప్ప అల్లాహ్ యొక్క జ్ఞాన పరిధిలో ఏ విషయం కూడా మీకు తెలియదు అంటున్నాడు. అంటే మీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము, ఈ బుద్ధి, ఈ వివేకాలు అన్నీ మీకు ప్రసాదితాలు, ఆయన ప్రసాదించినవి. కాబట్టి ఆయన ఏదైనా తలిస్తేనే మీకు ఆ జ్ఞానం ఉంటుంది తప్పించి మీకు స్వతహాగా జ్ఞానం ఏది కూడా ఉండదని దైవం చెప్తున్నాడు. కానీ మనిషి ఇక్కడ చాలా గొప్పలు పోతుంటాడు. నా విజ్ఞానము, నా జ్ఞానము, నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో నేను సాధించినటువంటి ప్రగతి, నాకు తప్పించి నేను తప్ప మరొకడు గొప్పవాడు లేడు అన్న అహంకారానికి, గర్వానికి ఒక్కొక్కసారి అతను లోనవుతుంటాడు. కానీ ఒక విషయాన్ని మేము ఇక్కడ గమనించాలి, అదేమిటంటే మనకు ఏ జ్ఞానం ఉన్నా అది దైవం మనకి ఇచ్చినటువంటి ప్రసాదితమే. ఉదాహరణకు చూడండి, మనం కొత్త విషయాలను ఏదైనా కనిపెట్టగలుగుతున్నామా? ఈ రోజున కొత్త విషయాలను మనం కనిపెట్టలేము. ఉన్న విషయాలనే మనము దాన్ని బయటికి తీస్తాము, డిస్కవర్ చేస్తాము తప్పించి ఇన్వెంట్ చేయము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి, వాన ఎప్పుడు పడుతుందో మనకు శాస్త్రజ్ఞులు అంచనా వేసి చెప్తుంటారు. అంటే అప్పటికే ఉన్నటువంటి ఆ వానను, ఆ గాలిని అంచనా వేసి పలానా రోజున పడుతుంది అని చెప్పగలుగుతున్నారు తప్పించి మరి ఆ నీటిని పుట్టించే సామర్థ్యం ఎవరికి కూడా ఇంతవరకు లేదు. కాబట్టి అప్పటికే ఉన్నటువంటి విషయాలను మనకు చెప్పడం జరుగుతుంది తప్పించి కొత్త విషయాలను పుట్టించడము ఏ శాస్త్రజ్ఞుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దైవం మనకి ఇచ్చినటువంటి జ్ఞాన పరిధి ఒక పరిమితం మాత్రమే. కానీ దైవము ఆయన జ్ఞానానికి మూలము. ఆయనను హిరణ్య గర్భుడు చెప్పడం జరిగింది వేదాలలో. దానికి అర్థం ఏమిటంటే జ్ఞానం అనే దానికి ఆయన గర్భం లాంటివాడు, అంటే మూలము లాంటివాడు ఆయన. కాబట్టి జ్ఞానం అంతా కూడా ఆయన నుండి వచ్చింది. మనిషికి లభించినటువంటి జ్ఞానము ఆయన ప్రసాదితము, కొంచెం పరిమితులు ఉంటాయి దానికి. కాబట్టి ఈ పరిమితమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనిషి రకరకాలైనటువంటి సౌకర్యాలను కల్పించుకుంటున్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, అదేమిటంటే ఈ జ్ఞానము నాకు ఆయన ప్రసాదించాడు, అవసరమైతే ఆయన తిరిగి తీసేసుకుంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, అల్లాహ్ అనుకుంటే తప్ప ఆయన జ్ఞాన పరిధిలో ఏ విషయం కూడా మీకు తెలియదు అంటున్నాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాధికారము భూమి ఆకాశాలను పరివేష్టించి ఉన్నది. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ప్రళయ దినాన్న సమస్త విశ్వము ఆయన చేతిలో ఇమిడి ఉంటుంది, సప్తాకాశాలు ఆయన చేతికి చుట్టబడి ఉంటాయి. అంటే ఆయన స్వరూపం ఎంత పెద్దదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సమస్త విశ్వం చూడండి, భూమి అవతల ఉన్నటువంటి 9 గ్రహాల వరకు మాత్రమే మనం చేరగలిగాము. అది మన ఈ భూ వ్యవస్థ ఉంది, మన యొక్క ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి జ్ఞానం. కోటాను కోట్ల పాలపుంతల్లో ఒక పాలపుంతలో మనము జీవితం గడుపుతున్నాం. మన పాలపుంతలో మన సౌర కుటుంబాన్ని దాటి మన జ్ఞానం వెళ్ళలేదు. ఇంకా అనేక కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. అందులో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఏమున్నదో ఇంతవరకు మనిషి తెలుసుకోలేకపోయాడు. ఈ విశ్వమంతటిని ఆయన తన చేతిలో ఇమిడ్చుకుంటాడు అంటే ఆయన స్వరూపం ఎంత పెద్దదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సప్తాకాశాలను ఆయన, మనకు కనబడేది ఒక ఆకాశమే,
దానిపైన ఇంకా 6 ఆకాశాలు ఉన్నాయి. ఆ కనిపించే ఆకాశం వరకే మనం ఇంకా వెళ్ళలేకపోయాం. అనంతమైనటువంటి ఆ గెలాక్సీలో అంతరిక్షంలోకి మనం ఇంకా దానిపైన ఏముందో మనం తెలుసుకోలేకపోయాము. అలాంటిది ఆ పైన ఇంకా 6 ఆకాశాలు ఉన్నాయి. అటువంటి సప్తాకాశాలను ఆయన తన చేతిలో రుమాలు మాదిరిగా కట్టుకుంటాడు అంటే ఆయన స్వరూపం ఎంత పెద్దదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి అటువంటి దైవాన్ని మనం ఏం చేసాం ఈ రోజున? మన జేబులో పెట్టుకోవడము, లేకపోతే మెడలో కట్టుకోవడము, ఇంట్లో పెట్టుకోవడము మనం ఈ విధంగా ఈ రోజున మనం చేస్తున్నాం. చూడండి మనం ఎంతగా అవమానం చేస్తున్నామో దైవాన్ని. కాబట్టి దైవం చెప్తున్నాడు, ఆయన రాజ్యాధికారము భూమి ఆకాశాలను పరివేష్టించి ఉన్నది. కొద్దిపాటి అధికారాన్ని ఆయన మనుషులకు ప్రసాదించాడు ఇక్కడ. కానీ చివరకు ఆ రాజ్యాధికారం అంతా కూడా ఆయన వైపునకు వెళ్ళిపోతుంది. మరి వీటి సంరక్షణ ఆయనకు ఎంత మాత్రం కూడా అలసట కలిగించదు. ఉదాహరణకు మనిషి అనుకోండి, ఒక 4 గంటలు వరుసగా కష్టపడ్డాడంటే అలసిపోతాడు. మిషన్ ఉందనుకోండి, 24 గంటల పాటు ఒకే ఏకదాటిగా తిరిగితే ఆగిపోతుంది అది. కానీ ఒకసారి దైవాన్ని పరిశీలించండి సోదరులారా. కోటానుకోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ, ఈ సృష్టి వ్యవస్థ నేటికి నిరాటంకంగా ఏ మాత్రం కూడా ఆగకుండా మరి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది? మరి దాన్ని నడిపేవాడు ఒకవేళ అలసిపోతే, మనిషి మాదిరిగా నిద్రపోతే ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. సూర్యచంద్రులను ఆయన ఒక నియమానికి బద్దులుగా నియమించాడు. సూర్యుని వెనుక చంద్రుడు, చంద్రుని వెనుక సూర్యుడు ఈ విధంగా తిరుగుతుంటారు. భూమి ఆకాశ పగలు రేయిని ఆయన ఒక నియమానికి నిబద్ధం చేశాడు. పగలు వెనక రేయి, రేయి వెనక పగలు ఈ విధంగా తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వెలిసిపోయి నేను ఒకరోజు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అందనుకోండి, 24 గంటలు కూడా మనకు చీకటే ఉంటుంది. లేదు, చీకటి అలిసిపోయి నేను ఒకరోజు రెస్ట్ తీసుకుంటాను అంటే 24 గంటలు కూడా పగలే ఉంటుంది. ఈ విధంగా ఇంతవరకు ఎప్పుడైనా మనం చూసామో సోదరులారా? కాబట్టి ఆయన నియమించినటువంటి ఈ వ్యవస్థే నిరాటంకంగా పనిచేస్తున్నట్లయితే ఆయన ఇంకెంత నిరాటంకంగా పనిచేస్తాడో చూడండి. అందుకని దైవం చెప్తున్నాడు, ఆయనకు కునుకు రాదు. నిద్ర సంగతి తర్వాత, కనీసం చిన్న కునుకు కూడా ఆయనకు రాదు. కాబట్టి మన దైవం యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి సోదరులారా. ఎప్పటి వరకైతే మనము దైవం యొక్క గుణగణాలను గురించి మనకు అవగాహన ఉండదో అంతవరకు కూడా దైవం పట్ల మనకు భయం ఉండదు, భీతి ఉండదు. ఊరికే మాటలు కబుర్లు చెప్తుంటాం, దైవం అంటే నాకు చాలా భయం అండి అని చెప్పేసి. కానీ అది నిజమైనటువంటి భీతి కాదు. సోదరులారా, మన దైవం యొక్క గుణ విశేషాలను తెలుసుకోవాలి. దైవం చెప్తున్నాడు, లం యలిద్ వలం యూలద్. ఆయనకు తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆయనకు సంతానం ఎవరు లేరు. కాబట్టి ఆయనకు భార్య కానీ, బిడ్డలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కూడా లేనటువంటి మరి పరిశుద్ధుడు ఆయన. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఆయన లాంటి వారు కానీ, ఆయనతో సమానమైనటువంటి వారు కానీ ఎవ్వరు కూడా లేరు. కాబట్టి సోదరులారా, అటువంటి శక్తిమంతుడే మన దైవము. కాబట్టి దైవం యొక్క శక్తిని మనము గ్రహించాలి, ఆయన గుణగణాలను గురించి మనము ఆలోచన చేయాలి. అప్పుడే ఆయన పట్ల నిజమైనటువంటి భక్తి మన మనసులో ఏర్పడుతుంది, నిజమైనటువంటి భీతి అప్పుడు మన మనసులో ఏర్పడుతుంది. ఎప్పటి వరకైతే దైవం కూడా పడుకుంటాడండి, దైవం కూడా తిండి తింటాడండి, దైవం కూడా ఈ విధంగా మనలాగే తిరుగుతుంటాడండి అన్న ఆలోచన ధోరణి ఉన్నట్లయితే మనకు ఏమాత్రం గౌరవం ఉంటుంది? ఆ అల్లాహ్ మీద ఏమాత్రం గౌరవం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తర్వాత సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ బయ్యనత్ రుష్ద మినల్ గయ్య్ ఖద్ బయ్యనత్ రుష్ద మినల్ గయ్య్ వమ యక్ఫుర్ బిత్తాగూత్ వ యుమిన్ బిల్లాహ్. దైవం ఇక్కడ ఒక చాలా ప్రధానమైనటువంటి మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, ధర్మం విషయంలో నిర్బంధం కానీ, బలాత్కారం కానీ ఎంత మాత్రం కూడా లేవు. సత్యవాక్కు అసత్య వాక్కుల నుండి ప్రస్ఫుటం చేయబడింది. సోదరులారా, చాలా ప్రధానమైనటువంటి మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు. చాలా మందికి 100% ముస్లిమేతరుల సోదరులకు ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్లో ప్రధానమైనటువంటి అపోహ, అపార్థము ఏమిటంటే, అవగాహన లోపం ఏమిటంటే, ఇస్లాం అనేది మరి బలవంతంగా మత మార్పిడిలు వీళ్ళు చేస్తారండి అని. వాస్తవానికి ఇది కావాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఇస్లాం ధర్మాన్ని మరి చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం తప్ప మరేమిది కూడా కాదు. సోదరులారా, గుర్రాన్ని మనము నీటి వరకు తీసుకువెళ్ళగలం, కానీ నీటిని మనం తాగించగలమా? ఒకసారి ఆలోచించండి.
అలాగా బలవంతం లేకపోతే బలవంతం చేసో లేకపోతే ప్రలోభ పెట్టో ఒక మనిషి హృదయంలో దైవభీతిని మనం ఏ విధంగా పుట్టించగలమో ఒకసారి ఆలోచించండి. దైవం అదే ఇక్కడ చెప్తున్నాడు, ధర్మంలో నిర్బంధం బలాత్కారం ఎంత మాత్రం కూడా లేవు. కాబట్టి బలవంతంగా ఏదైనా చేయడం అనేది దేవుని యొక్క ఆయన సాంప్రదాయానికి వ్యతిరేకము. ఆయన తలిస్తే సర్వమానవులను ఆయన విశ్వాసులుగా చేసుకుని ఉండేవాడు. సర్వమానవులు ఏ విధంగా అయితే ఈ జీవజాలము ఆయన ఒక్కడిని ఆరాధిస్తున్నాయో అదేవిధంగా మానవులందరూ కూడా ఆయన ఒక్కడిని ఆరాధించేవారు. కానీ ఆ విధంగా చేయడం వలన మనిషికి పరీక్ష ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కష్టం ఏముంటుంది. కాబట్టి మనం ఇక్కడ దైవాన్ని గురించి ఆలోచన చేయాలి, ఆయన అన్వేషించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన చెప్పిన ఆజ్ఞ మేరకు జీవితం గడపాలి. ఇదే మనకు పరీక్ష. ఇవేమీ కూడా నాకు వద్దు, నాకు డైరెక్ట్గా స్వర్గం ఇచ్చేయంటే ఏ విధంగా సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీకు ధర్మంలో బలవంతం లేదు. అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా యుమిన్ వమన్ షా యక్ఫుర్. ధర్మము మీకు చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఇక ఇష్టమున్న వాళ్ళు దీన్ని అనుసరించండి, మరి ఇష్టం కాని వాళ్ళు దీన్ని తిరస్కరించండి. ఏ మాత్రం కూడా బలవంతం లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సోదరులారా, మరి ఎందుకంటే దైవము ఈ విధంగా తన ప్రవక్తలను పంపించి దైవ గ్రంథాలను పంపించి మనకు సత్యం తెలియజేయడము? బలవంతం లేదంటున్నారు, అలాంటప్పుడు ఊరుకోవచ్చు కదా ఏ మాత్రం కూడా చెప్పకుండా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, 3 కారణాల వలన దైవము మనకు ఈ మాటలను చెప్తున్నాడు. అంతిమ గ్రంథం ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కంటే ముందు వచ్చినటువంటి క్రీస్తు యేసు వారు, మోషే వారు, అబ్రహాం వారు, ఈ విధంగా ఈ సకల ప్రవక్తలను ఈ గ్రంథాలను దైవం ఎందుకు పంపాడు అంటే ప్రధానమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, ఒకటి, ఆయన వాగ్దానం చేశాడు, నేను మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాను అన్న వాగ్దానం మేరకు దైవము మనకు ఈ గ్రంథాలను పంపాడు. ఇక రెండోది ఏమిటంటే, సత్యం తెలియజేయబడుతుంది, దైవం ఒక్కడే అన్న సత్యము. ఇంకా దైవ ప్రవక్తలు మరి ప్రవక్తల మీద అవతరింపజేయబడినటువంటి గ్రంథాలను గురించిన సత్యము. మరి ఆ సత్యాన్ని తెలియపరచబడిన తర్వాత ఇష్టమైన వాళ్ళు స్వీకరిస్తారు, ఇష్టం కాని వాళ్ళు వినేసి ఊరుకుంటారు. ఆ తర్వాత మూడో విషయం ఏమిటంటే, మరి ప్రజల వద్ద సాకు ఏమాత్రం కూడా మిగలకూడదు అని. ఎందుకంటే ఒకవేళ దైవం ఈ గ్రంథాలను ఈ ప్రవక్తలను పంపలేదనుకోండి, మరణం తర్వాత ప్రళయంలో దైవం వద్ద ఏం చెప్తాడు? ఓ దైవమా, నీవు నా వద్దకు ఏ గ్రంథాన్ని కానీ లేకపోతే ఏ ప్రవక్తను కానీ పంపలేదు. ఒకవేళ పంపినట్లయితే నేను చాలా బాగా ఆచరించేవాడిని, వాళ్ళను ఏమాత్రం పంపకుండా నువ్వు నన్ను ఈ విధంగా ఎందుకు శిక్షిస్తావు ఈ రోజున అని మనిషి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాకు ఇవ్వకుండా దైవం ఏం చేశాడు? దైవ గ్రంథాలను దైవ ప్రవక్తలను పంపేశాడు. మరి దైవ ప్రవక్తల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గతించిపోయారు, 1500 సంవత్సరాలు అయ్యింది. మరి ఆయన తర్వాత మరి ఆయన అనుచర సమాజం ఇది బాధ్యతను పెట్టాడు. వాళ్ళందరూ కూడా ప్రవక్త ఏ ధర్మాన్ని అయితే దైవం ఏ ధర్మాన్ని అయితే తన చివరి ప్రవక్తకి ఇచ్చాడో ఆ ధర్మాన్ని పరిచయం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజున మరి సుమారు 10 నెలల నుండి మన ఈ మస్జిద్ నుండి దైవ ధర్మాన్ని గురించి చాలా స్పష్టంగా బోధించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల వద్ద సాకు మిగలకూడదు. మాకు ఎవరు కూడా చెప్పలేదు, చెప్పనప్పుడు నువ్వు మమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తావు అని దైవం వద్ద ఎవరు సాకులు చెప్పడానికి వీలు లేకుండా ఈ విధంగా మరి సత్యాన్ని ప్రస్ఫుటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మరి ఇష్టం ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు, ఇష్టం కాని వాళ్ళు దాన్ని స్వీకరించరు. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు దైవం ఈ విధంగా సత్యాన్ని తెలుపుతాడు అంటే, శుభవార్తను మరియు హెచ్చరికను చేస్తాడు. శుభవార్త ఏమిటండి? స్వర్గమనే శుభవార్త. ఎవరికండి? ఎవరైతే ఈ ప్రపంచంలో ఆకర్షణలకు లోనవ్వకుండా, మనోకాంక్షల దాస్యాన్ని చేయకుండా దైవ దాస్యాన్ని ఎవరైతే చేస్తారో, ఆయనకు సాటి సమానము కల్పించకుండా, ఆయనకు ఒక ఆకారాన్ని స్వరూపాన్ని కల్పించకుండా, ఆయన ఉన్నాడు అన్న సత్యంతో ఆత్మతోటి ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో అటువంటి వారికి స్వర్గమనే శుభవార్తను వినిపించడం కోసము, మరి ఎవరైతే తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడుపుతారో, మనోకాంక్షలు దాస్యాన్ని చేస్తారో, మనసు చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకుంటారో, పరలోకం లేదు, మరణానంతర జీవితం లేదు అని ఈ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడుపుతారో, దైవానికి అనేక మందిని సాటిని సమానాన్ని కల్పించి రకరకాలైనటువంటి దైవాలను ఆరాధిస్తుంటారో, ఇటువంటి వారికి భయంకరమైనటువంటి నరకం ఉన్నది అన్న హెచ్చరికను చేయడం కోసము దైవం ఈ విధంగా తన గ్రంథాల ద్వారా తన ప్రవక్తల ద్వారా సత్యాన్ని తెలుపుతాడు. కాబట్టి సోదరులారా, అసత్యవాక్కు
ప్రస్ఫుటం చేయబడుతుంది, సత్యవాక్కు ఏమిటో ప్రస్ఫుటం చేయబడుతుంది, అసత్యమేమిటో సత్యమేమిటో తేట తెల్లంగా చెప్పబడుతుంది. ఇక మన ఇష్టము, మన బుద్ధి, మన జ్ఞానం ఉపయోగించి మనము సత్య మార్గాన్నైనా లేకపోతే అసత్య మార్గాన్నైనా మనము అనుసరించవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అద్దునియా సిజునుల్ ముഅ్మినీన్, ఈ ప్రపంచము మరి విశ్వాసి పాలిట ఒక జైలు ఖానా అన్నారు. ఇక్కడ మనము మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపలేము. ఏ విధంగా అయితే జైలులో ఖైదీలు వాళ్ళకి ఏదైతే ఆహారాన్ని ఇస్తారో అదే వాళ్ళు తినవలసి ఉంటుంది, ఏ పని అయితే చెప్తారో అదే వాళ్ళు చేయవలసి ఉంటుంది. మా ఇష్టం వచ్చినట్లు మేము తింటాము, మా ఇష్టం వచ్చినట్లు మేము గడుపుతా ఉంటే ఉండదు. అదేవిధంగా విశ్వాసికి కూడా ఈ ప్రపంచం ఒక జైలు లాంటిది. తన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గడపలేడు, తన మనస్సుకు నచ్చిన విధంగా ఇక్కడ గడపలేడు. దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే అతను చేయగలడు. కాబట్టి ఒక జైలు లాంటిది. అయితే మరి ఈ జీవితాన్ని గడిపినట్లయితే లభించే ప్రతిఫలం ఏమిటి? స్వర్గం అనే శుభవార్త. మరి అవిశ్వాసికి ఈ ప్రపంచమే స్వర్గము, ఇక్కడే జీవితము, మరి ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాడు. కానీ మరణం తర్వాత మాత్రము మరి ఆ శాశ్వతమైనటువంటి నరకంలోనికి వెళ్తాడు. కాబట్టి సోదరులారా, దైవాన్ని ప్రార్థిస్తున్నాను, చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. మళ్ళా వినే అవకాశము, చెప్పే అవకాశము నాకు వస్తుందో లేదో తెలియదు. సోదరులారా, విన్నటువంటి విషయాలను మనసులో పెట్టుకోండి, హృదయాల్లో స్థానం ఇవ్వండి, ఆలోచన చేయండి, జీవితాన్ని మార్చుకునే విధంగా వీటి గురించి ఆలోచన చేయండి. అప్పుడు మాత్రమే చెప్పిన దానికి విన్నదానికి ఫలితం ఉంటుంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి చేయాలని, మరి నరకం నుండి మనను తప్పించి స్వర్గంలో ప్రవేశింప చేయాలని, దానికి అనుగుణంగా మనము ఏకదైవారాధన మాత్రమే చేసేలాగా దైవం మన మనస్సులను మరి సత్యంతో నింపాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాక్యోద్దామన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.